10% మంది తప్ప మిగతా అంతా ఫెయిల్యూర్ అంతా. ఫెయిల్యూరు. ఎందుకు మీ చదువులు, ఎందుకు మీ సంజ? ఇప్పుడు మంచోడిని కోల్పోతే సమాజానికి మంచోళ్ళు చాలా అవసరం. ఆ ఉన్న 2% 1% ఉన్న వాళ్ళని నువ్వు కోల్పోతే వ్యవస్థనే కూలిపోతుంది. ఏం చెప్తారు? వ్యవస్థ కూలిపోయిన తర్వాత ఏం చేస్తావు? అలా నీ బిడ్డలు ఉండొచ్చు, అలా ఇలా నీ కొడుకు ఉండొచ్చు, నీ బిడ్డ ఉండొచ్చు ఆ కూలిపోతున్న సమాజంలో. ఆల్రెడీ సగం కూలిపోయింది. ఇంకా ఏమో వాళ్ళు సందేశం ఇద్దాం అనుకుంటారు. కాదు, వీళ్ళు ఇప్పుడు మనకు స్టూడెంట్ వాళ్ళు రోజు పాటలు చెప్తూ ఉంటారు, అలా కొన్ని మంచి వాక్యాలు వస్తాయి, అన్నీ వస్తాయి. అవి ఎట్లా ఆ నోటి నుంచి ఎట్లా మాట్లాడతారు? ఓటుని అమ్ముకుర్రు. మిండల్ని మరిగినమ్మా, మిగడ మింగినమ్మా ఊరుకుంటుందా? ఊరుకుంటుంది. అందుకే వీళ్ళు బాగా అలవాటు అయినరు. ఎలా రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే ఓసారి చాలా బాధ అనిపించింది. ఉపాధ్యాయుల గురించి మాట్లాడుతుంటే ఇలా ఉపాధ్యాయులకు చాలా గౌరవం ఇచ్చినాం, చాలా మొక్కినాం. ఇలా ఈ రోజు నిలబడ్డా అంటే ఆ ఉపాధ్యాయులే, నాటి ఉపాధ్యాయులే, నేటి ఉపాధ్యాయులు కాదు. నేటి ఉపాధ్యాయులు చదువులు చెప్పక డ్రాప్ అవుట్స్ పెరిగినాయి, స్కూళ్ళు మూతపడ్డాయి. దాన్ని కాపాడదామనే ప్రయత్నం చేయనికి పోయినా ఏమైంది? నువ్వు వద్దు రాబాయ్ అన్నారు. ఎస్, నువ్వు వద్దు అనుకొని నువ్వు నాకు ఇండికేషన్ ఇచ్చినప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఒక మంచోడు మార్పు చెందితే ఎట్లుంటుందో ఈ శంకర్ చూపడతాడు. ఇవాళ 11 ఏళ్ల కాలం ఇవాళ ప్రభుత్వాల మీద కొట్లాడడానికి పోయింది. ఎవరికైనా దమ్ముందా? ఎవరికైనా నా అఫిడవిట్ చూడమని ఒక్కసారి. నాదే కాదు, నా ఇంటికి సంబంధించిన ఆధార్ కార్డులు, బ్యాంక్ బుక్లు అన్నీ ఇస్తాను నేను. నా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత నా స్టేటస్ పడిపోయిందా కానీ పెరగలే. ఇవాళ అరే మంచి కోసం ప్రయత్నం చేద్దాము. ఇలా మనులు మాణిక్యాలు ఉండయి, ఇలా మనం మంచి మాట ఉంటుంది. ఇలా అంటే మేము కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏం తేలిందంటే టీచర్స్ ఉద్యోగం లెక్క ఊసలు ఎక్కువ. దాన్ని ఒక చిత్తశుద్ధితో చేద్దాము, విద్యార్థులకు నైతిక స్కిల్స్ పెంచే విధంగా తీర్చిదిద్దామని ఆలోచిస్తలే వాళ్ళు. సరే, పొద్దున పోయినామా 10-11 వరకు స్కూల్కి పోయినామా, పోయినాక 2 నిమిషాలు క్లాసులు చెప్పినామా, మళ్ళీ 4-5 వరకు మళ్ళీ బయటపడ్డామా, రియల్ ఎస్టేటు, చిట్టీలు, ఇంకో దందా. ఈ యొక్క ధోరణిలో మొత్తం టీచర్ వ్యవస్థ మొత్తం ఉంది. అంటే అందరిని అంటలేము, మ్యాక్సిమం టీచర్స్ ఈ యొక్క వ్యాపార సంబంధాలే ఉండేవాళ్ళు. ఒకప్పుడు బట్టగా లేక బడి పంతులు ముచ్చడం. అవును, ఇప్పుడు బలిసి బడి పంతులు అవుతుండ్రేమో అన్న నా మాట నేను అంటలేను, సమాజం అంటుంది. అలా సమాజం అంటుంది. టీచర్ కావాలన్నా లేకపోతే డాక్టర్ కావాలన్నా ప్యాషనబుల్గా రండి సమాజంలోకి. డబ్బుల కోసం రాకుండ్రి, డబ్బులు సంపాదించుకోవడానికి రాకుండ్రి. ఎందుకు వస్తారు? ఆ వృత్తులని ఎందుకు వాటి విలువని తీస్తారు? ఇవాళ మీలాంటి పనికి మాసిన వాళ్ళ వల్ల దానికి ఉన్న విలువ పోతుంది కదా. ఇవాళ విలువ పోతుంది. ఇవాళ మనం ఏం నేర్పుతున్నాం సమాజానికి? డబ్బులు తీసుకున్నాం, డబ్బులు తీసుకోవద్దని నేర్పుతావా? ఒక్కసారి నీ గుండె మీద చెయ్యేసుకొని నీ ఆత్మాభిమానం, నువ్వు మంచిగా బతుకుంటే నీ గుండె మీద చెయ్యేసుకొని చెప్పుపో, పాఠం చెప్పుపో. ఇవాళ నేను గుండె మీద చేసుకొని చెప్తున్నా. ఇవాళ నిస్వార్థంగా నిక్కచ్చితంగా కొట్లాడినా అని చెప్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇలా మీ గుండె మీద చేసుకొని మీ పిల్లల భవిష్యత్తుని, మీ సొంత పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. ఇలా అంటే మా పిల్లలైతే కార్పొరేట్ స్కూల్లో చదువుతారు కదా అని సంతోషపడతారేమో అన్న తెలిసి, అట్లా ఆ భావనలో ఉన్నారు. మా వాళ్ళు అయితే గవర్నమెంట్ స్కూల్లో చదువుతలేరు. ఒక్క టీచర్ కొడుకు బిడ్డను గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళని చూసినాం మనం. నేను అదే అంటున్నా. ఇవాళ సిస్టాన్ని మార్చడానికి నేను కరోనా కంటే ముందు ఉత్తరప్రదేశ్లో ఒక జడ్జిమెంట్ వచ్చింది. రాజకీయ నాయకుల పిల్లలు కానీ తర్వాత ఉద్యోగుల పిల్లలు కానీ అందరూ ప్రభుత్వ స్కూళ్ళల్లో చదవాలి అనే ఆ జడ్జిమెంట్ని తీసుకొచ్చి ఇక్కడ సవాల్ చేద్దాం అనుకున్నా. ఎందుకు సవాల్ చేయాలి? నేను ఎందుకు చేయాలి? కార్పొరేట్ మీకు పైసలు ఉన్నాయి, పేద ప్రజలకు కూడా పైసలు ఉన్నాయి, కార్పొరేట్లో చదువుకుంటారు. చదువుకోండి. ఇక కాపాడు ఎక్కడిది? చదువుకోండి. ఏదో అంటారు కదా, సొమ్ము ఒకటిది సోకోడిది. ఇలా మేము కష్టపడి ఈ సిస్టాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే మీరు మీ అవకాశాలను వెతుకున్నప్పుడు ఎందుకు సిస్టమ్ పోతుంది? పోనీ మరి రాజకీయ నాయకులు సిస్టాన్ని కాపాడారు, కొలాప్స్ చేస్తారు. మీరు వాళ్ళ బట్టలలో నడుస్తున్నారు. ఆ మాత్రం దానికి మీరు కూడా రాజకీయాలు చేయండి, కార్యకర్తలుగా డబ్బులు తీసుకోండి, అయిపోతుంది కదా. పదవులు తీసుకొని డబ్బులు తీసుకొని ఈ మాత్రం దానికి వ్యవస్థలు ఉండి మేము టీచర్లము. మీరు టీచర్లు గారు సమాజానికి టార్చర్లు అయ్యేటట్టు ఉన్నారు. ఇలా టార్చర్లు అయ్యేటట్టు ఉన్నారు. ఇది కాదు కదా.
మీరు అనుకుంటే ఈ సమాజంలో ఏమైనా మార్చొచ్చు, ఇలా ఏమైనా మార్చొచ్చు. వాళ్ళ విలువ తెలియదు, ఎవడికి వాడికి వాని విలువ తెలియకుండా అవుతుంది. సో కాబట్టి నేను కూడా ఇవాళ ఈ మార్పుతోటి ఇవాళ నేను సాధారణ ఎన్నికలలో పోతే ఓట్లు వేస్తారో లేదో అనే ఒక భావన ఉండే. ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళకు చాలా డబ్బులు అలవాటు చేసిండ్రు రాజకీయ నాయకులు. సో కాబట్టి వాళ్ళ దగ్గరికి పోయి నేను రాజకీయం చేయలేమో, కొంచెం నేను సర్వీస్ ఇవ్వలేనేమో అనుకొని నేను ఇక్కడ ఉపాధ్యాయుల దగ్గరికి వచ్చిన. యాక్చువల్గా గ్రాడ్యుయేట్ల దగ్గరికి పోవాలి, కానీ ఉపాధ్యాయుల దగ్గరికి వచ్చిన కొంతమంది సలహా మేరకు. ఎలా ఇస్తే ఇది బహుమానమా పోన్రి ఇక అడుగు పోన్రి. ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఉన్నాడు కదా, ఇలా గెలిచిన ఎమ్మెల్సీ ఇలా గెలవంగానే పోనీ ఇక పోయి అడుగుపోని మీ పనులు. మళ్ళా మీరే మీ గర్జుకు మీరే పోయి ధర్నాలు చేయాలి, రస్తారోకలు చేయాలి, మీ గర్జుకు మీరే డిమాండ్లను నెరవేర్చుకోవాలి. లేకపోతే ఏ ఎమ్మెల్సీ ఏ ఎమ్మెల్యే మీకు పని చేయడు, పని చేయడం కూడా వృధా. ఇట్లాంటి వాళ్ళకి పని చేయడం కూడా వృధా. సో కాబట్టి ఇలా మనము టీచర్ అంటే ఒక గొప్ప ఆలోచన ఉండే. నేను ఆ వృత్తిలో రావాలనుకున్నాను. ఇవాళ నాలాంటి పని కూడా చేయనియరు, ఆడపోతే పని కూడా చేయనియరు. ఇట్లాంటి వాళ్ళ కోసమా మనం సమాజంలో పని చేస్తున్నాం అనుకున్నాం. ఇవాళ శంకర్ కోసం శంకర్ పని చేస్తాడు. ఇవాళ గుర్తుపెట్టుకోరు, ఇవాళ శంకర్ అవసరాల కోసమే పని చేస్తాడు. ఇలా మీలాంటి వాళ్ళకి పని చేసుకొని నాకు అమూల్యమైన కాలాన్ని, నా జీవితాన్ని కూడా కొట్టుకున్నాను నేను. ఇలా అరే నాకేయకపోని నాకేయాలని రూల్ కాదు. ఇవాళ అందులో ఇంకోళ్ళు మంచోళ్ళు దొరకలేదా నీకు? మంచోళ్ళు ఇక భూతద్దం వేస్తే దొరకలేదా మీకు తెలియదు? ఆ మార్కులు వేసి ఎగ్జామ్ పెట్టి మార్కులు వేసి బెస్ట్ క్రీమ్ని తీస్తావు కదా. తీసినప్పుడు ఈ ఉన్న 18 మందిలో బెస్ట్ క్రీమ్ దొరకలేకపోయిందా నీకు? రాజకీయం ఎంట్రిక రాజకీయం మీ జీవితాలలో, మీ బతుకులలో ఒక 10 మంది విద్యార్థులు మీ గురించి గొప్పగా చెప్పినరో లేదో తెలియదు. ఇలా శంకర్ అనేటువంటి చాటుకుండి చెప్పారు. ఇలా చాటుకుండి ఈయన వల్ల బాగుపడ్డామని చెప్పారు. ఇంతకంటే గొప్ప కీర్తి ఏం కావాలి? ఆ కీర్తి కోసం పనిచేసినాం. ఇలా పైసల కోసము ప్రతిష్ట కోసం పనిచేయాలి. కానీ ఇప్పుడు మంచి గురపాఠం, డబ్బులుంటే ధనం మూలం ఇదని జగత్. డబ్బులుంటేనే రాజకీయం చేస్తారు రా బాయ్, మీరు డబ్బులు లేకపోతే రాజకీయం చేయరని చదువుకున్న ఈ మూర్ఖులు కూడా ఇలా ప్రూవ్ చేసిండ్రు. ఇలా అవి వ్యభిచారం చేసుకుంటూ ఏం కదన్న, నీకంటే వాళ్ళకి విలువ ఉంటుంది. పొట్ట కుట్టి కోసం చేసుకుంటారు. వీళ్ళకి ఒక స్కూల్ అసిస్టెంట్కి ఎంత జీతం తెలుసా? 5,000 రూపాయలు వస్తుంది ఒక రోజుకి. నువ్వు ఒక అవినీతి చేసి నీ బిడ్డ దగ్గర, నీ కొడుకు దగ్గర ఫీజులు దోచినోడు ఇలా నీకు అవినీతి చేసి నువ్వు ఆ డబ్బే తీసుకొచ్చిస్తే నువ్వే బంగారం వల్ల తీసుకున్నావు, ఓటేసినావు కదా. ఇది ఇది బతుక. కానీ మంచి గుణపాఠం నేర్చిండ్రు. నేను ఎట్లుండాలో నాకు నేర్పిండ్రు. ఇవాళ నేను పోయిన 5 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో పోయింది. అరే తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని ఈ లుచ్చా రాజకీయ నాయకులు ఇలా అట్లా గుణపాఠం చెప్పారు, ఇంటికో ఉద్యోగం వస్తుందని. ఇలా వీళ్ళేమో అరే నాయన నువ్వు రాజకీయం చేయలేవు, రాజకీయంలోకి రాలేవు, ఇది మొత్తం అవినీతే, లేకపోతే మొత్తం కాస్ట్లీ ఎలక్షన్ ఇది అని నిరూపించారు. తెలంగాణ అంటే బాగా ధనవంతమైన రాష్ట్రమా లేకపోతే దరిద్రమైన రాష్ట్రమా? ఏం నేర్పుతున్నాం మనం? ఇదేనా కుమ్రయ్యకు అసలు మాట్లాడ కూడా వస్తలేదన్న. ఎమ్మెల్సీ గెలిచి రేపు పొద్దున అక్కడ మండలిలో ఏం మాట్లాడతాడు? ఎలాంటి వ్యవస్థ? వీళ్ళు మాట్లాడతారు, ఆడపోయి ఆయన తరపున వీళ్ళు పోయి మాట్లాడతారు, సంకలు కొట్టుకుంటా ఊడిగేం చేసుకుంటా మాట్లాడతారు. బాటిల్లు 5,000 రూపాయలు వీళ్ళు మాట్లాడతారు. పటాన్చేరు అట్లాంటి ఏరియా కాడ 10,000, మామూలు ఏరియా కాడ 5,000. ఈడ అకౌంట్లకి 3 స్క్రీన్ షాట్లు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా? లేదు. ఎన్నికల కమిషన్ అవినీతి కమిషన్. అది అవినీతి కమిషన్. కనీసం ₹1 మీ పేరిట వంచినట్టు తెలిస్తే డిస్క్వాలిఫై చేస్తాము అన్నంత. అందుకే గొప్పోళ్ళు చాలా అరుదు. టిఎన్ శేషన్ గురించి ఎందుకు చెప్పుకుంటాం? ఇలా అంతా బ్రోకర్ ఐఏఎస్ ఆఫీసర్లే తయారైంది. ఇలా అంతా బ్రోకర్లే. 1000 కోట్లు సంపాదించుకుంటేనట వాడట
అసలు ఐఏఎస్ ఆఫీసరే కాదట. మీ బతుకులకు 1000 కోట్లు ఎవరి సొమ్ము తింటుర్రు ఇవాళ? ఎవరి సొమ్ము అది మీ బతుకులకు? ఇలా సుప్రీంకోర్టు చెప్పుతోడు కొడుతుంది వీళ్ళని. గవర్నమెంట్ హాస్పిటల్ కొమ్మని చెప్తుండ్రు ట్రీట్మెంట్కి. అప్పుడు కదా వాటి మీద నమ్మకం వచ్చేది. అది చట్టాలు తేవాల్సిన అవసరం. రే ప్రజల సొమ్ము తింటుర్రు ఐఏఎస్ ఆఫీసర్లు, గుర్తుపెట్టుకోండి. ప్రజల సొమ్ము తింటుర్రు మీరు, పందికొక్కు లెక్క. ప్రజల కోసం పనిచేయని ఇవాళ, మీకోసం మీ కుటుంబాల కోసం రాకుండ్రి వ్యవస్థలకి. అవస్థలు పడతారు తెలివనోడు. ఈ దేశం ఇంకా 100% ఎడ్యుకేషన్ వచ్చిన దేశం కాదు ఇది. కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి పనిచేసే ముందు. ఏసీ గదులలో ముఖ్యమంత్రి తిడుతుండు కదా, ఏసీ గదులలో వండి వెళ్తలేరట. అవును, ఎంజాయ్ చేయడానికి కాదు మీకు ఏసీ గదులు పెట్టింది, ప్రజలకు సర్వీస్ ఇవ్వడానికి. నా అవకాశం ఇచ్చుంటే తెలుస్తుండే నాలాంటోని. అవకాశం ఎన్నడో నాడు వస్తుంది, వచ్చినాడు తెలుస్తుంది మీ అందరికీ. ప్రజల సొమ్ము ఇవ్వాల. నేను చదువుకున్నా ఇలా ప్రజల కష్టార్జితంతో ఇవ్వాల. నేను ఈ యూనివర్సిటీ రన్ చేయబడితే ఈ యూనివర్సిటీలో చదువుకున్నా, ఎంతో కొంత నా వంతు నేను సొసైటీకి ఇవ్వాలనే రెస్పాన్సిబిలిటీగా ఉన్నా ఇవ్వాలి నేను. పే బ్యాక్ సొసైటీ. ప్రజలది కదా జీతాలు, ప్రజలు ఇచ్చిన పొజిషనే కదా. మీరు మనుషులు ఎందుకు మాట్లాడాలని సపడే కూకున్నా. ఒక్క మాట కూడా నేను పోయింది ఉపాధ్యాయ ఎన్నికలలో ఒక్క మాట కూడా తప్పు మాట్లాడద్దని సపడే కూకున్నా ఇవాళ. వీళ్ళు ఇంకా ప్రపంచాన్ని సమాజం రోజు వాళ్ళకు గౌరవించే స్థానం నుంచి కోల్పోయారు అనుకుంటున్నాను నేనైతే ఈ ఒక వ్యవస్థ చూస్తే. అట్లనే ఉంటుంది. రైట్, చూద్దాం. ఇది నిజంగా టీచర్స్ మేము ఎంత ఎక్స్పెక్టేషన్స్ అంటే 4 గోడల మధ్యలో దేశ భవిష్యత్తు ఉంటుందంట. కానీ ఆ తీర్చిదిద్దే 4 గోడలు ఎవరికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి, ఏం సందేశాన్ని ఇస్తున్నాయి, ఇది పరిస్థితి. అంటే మీరు ఇక్కడ అంటారు శంకరన్న కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, కనీసం ఉద్యమ స్ఫూర్తిని కావచ్చు, వాళ్ళు త్యాగాలు పెట్టారు. తెలంగాణ తేవడానికి త్యాగాలు పెట్టారు. మీకోసం పోరాడడానికి వాళ్ళు ఎన్ని పిల్లులు వేసిండు, ఎన్ని రిట్స్ వేసిండు మీకోసం. అరే చాలామంది నాకు తెలిసి ఇక్కడ ఉస్మానియా ఆ జూనియర్ కాలేజ్ అక్కడి నుంచి చదువుకున్న వాళ్ళే చాలామంది ఉపాధ్యాయులు ఉంటారు నాకు తెలిసి. మీకు తెలుసు కదా ఈ బాధలు ఏందో మీకు తెలుసు కదా. మీ యొక్క కూతుర్లు కొడుకులేమో కార్పొరేట్ దాంట్లో మంచిగా చదువుకుంటారు. సరే మరి అక్కడికి పోయినాక వాళ్ళ భవిష్యత్తు ఎవరికి తాకట్టు పెడతారు మీరు? ఈ కార్పొరేటర్కే కదా మీరు తాకట్టు పెట్టే సమాజానికి.